తిరుపతి ఎమ్మెల్యే పులవర్తి నానిపై బురద చల్లేందుకు కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. గత 2 రోజులుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వారు ఆరోపించారు. కౌంటింగ్ ముందు రోజు ఎమ్మెల్యే పులవర్తి నానిపై హత్యాయత్నం జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన 37 మందిపై 307 కేసులను అన్యాయంగా పెట్టారని వారు ఆరోపించారు. గతంలో శాసనసభ్యులు తన స్వహస్తాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా మీద అవినీతి జరిగిందని జిల్లా పరిషత్ సమావేశాల్లో ఆరోపణలు చేశారు. దీని మీద విచారణ జరిపించాలని ఆయనే స్వయంగా లేఖ రాయడం జరిగింది. కాబట్టి అధికారులను ఎప్పుడు కూడా ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారని గతంలో ఈయన మాకు హితువులు చెప్పారు. ఆ మాదిరి మీరు ఆరోపించదండి. అటువంటి ఈయనే ఈరోజు అధికారులు తెలుగుదేశం పార్టీకి సన్నిహితులు లేదా నానికి సన్నిహితులు అని చెప్పడం ఇది శోచనీయం, ఇది దౌర్భాగ్యం కూడా. రాజకీయాల్లో ఇటువంటి పద్ధతి భాస్కర్ రెడ్డి గారు మానుకోవాలి. దౌర్జన్యంగా విచారణ జరుపుతున్నారని చెప్తే బాగుంటుందేమో కానీ ఆయనే ఆయన స్వహస్తాలతో గౌరవ ముఖ్యమంత్రికి రాసి 1కి 2 తూర్లు పాత్రికేయుల సమావేశంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అవినీతి చేయలేదు, అభివృద్ధి తప్ప నేను ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే మీరు విచారణ నిర్భయంగా జరిపించుకోవచ్చు. ఆయన రాసేది కాదు, నేనే రాస్తున్నాను ముఖ్యమంత్రి గారు రాసి అంత గంభీరంగా మాటలు పలికిన భాస్కర్ రెడ్డి గారు మరి ఎందుకు ఈరోజు భయపడా లేకపోతే అధికారం కోల్పోయారనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు? మాకైతే